మంగళవారం సూర్యోదయం అయిన కొద్దిసేపటి తరువాత రామకృష్ణాపి సమీపంలోని హోటల్ నోవోటల్ డౌన్ నుంచి 25 టన్నుల ఇసుక లోడుతో ఉన్న లారీ చిల్డ్రన్ పార్కులోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు ఒక పాదచారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా ప్రమాదాలు సంభవిస్తున్న ప్రమాద స్థలం నుంచి జేకే న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రమాదాలు జరగడం ఇది మొదటిసారి కాదు. మొట్టమొదటి ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది గాయపడడం, అదేవిధంగా ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఈ బారికేడ్ లాంటివి, ఈ ప్లాస్టిక్ వాటిని ఏర్పాటు చేశారు. ఉదయం 6:30, 7 గంటల మధ్య మనం చూస్తున్నటువంటి ఇసుక లారీ ఇక్కడ వేగంగా దూసుకొచ్చింది. ఇది ఎలా వచ్చిందని ఒక విషయాన్ని ప్రశ్నించినట్లయితే, ఆ పైనుంచి లారీ దూసుకొచ్చింది. అక్కడ స్టార్టింగ్లోని అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అంటే ఎక్కడైతే పాత తాజ్ హోటల్ ఉందో, తాజ్ హోటల్ ఎంట్రన్స్లోని ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ దాటుకుని వచ్చిన తర్వాత హోటల్ పాత గేట్ దగ్గర మరొక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ని కూడా దాటుకొని వేగంగా దూసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే ఒక గతంలో జరిగినటువంటి ప్రమాదాల సమయంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇక్కడ ఒక బారికేడ్ అని ఏర్పాటు చేశారు. అది కూడా ట్రయాంగిల్ టైప్లోని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఒక ఐరన్ బారికేడ్ రైలింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రజలు కూర్చునే క్రమంలో ఇక్కడ ఒక సిమెంట్ నిర్మాణం కూడా ఉంది. గ్రానైట్ పలకం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవేవి కూడా సుమారు ఇది 12 చక్రాల లారీ లోడ్తో ఉంది. కనీసం 22 నుంచి 25 టన్నుల బరువు ఉన్నటువంటి లారీ ఈ డౌన్లోని వేగంగా వస్తున్నప్పుడు ఈ బారికేడ్లను కానీ లేకపోతే ఈ రైలింగ్స్ని కానీ కంట్రోల్ చేసుకోలేక నేరుగా చిల్డ్రన్స్ పార్క్లోకి దూసుకువెళ్ళింది. లారీ ఎలాగైతే దూసుకెళ్ళిందో కరెక్ట్గా అక్కడే చూపించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఈ ప్రాంతంలోని ఇక్కడ ఈ రైలింగ్ ఉంది. ఈ రైలింగ్ అడ్డుగా అటువంటి ఆరెంజ్ కలర్ ట్రయాంగులర్ తాలూకా ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు. దాన్ని ఢీకొన్న తర్వాత ఇలాగొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రానైట్ పలకాన్ని కూడా గుద్దుకొని ముందుకు దూసుకువెళ్ళింది. అయితే ఆ సమయంలో పార్కులోని పిల్లలు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ ఘటనలో ఒక పాదచారి గాయపడ్డారు. అదేవిధంగా లారీ డ్రైవర్ కూడా గాయపడ్డారు. ఉన్నటువంటి లారీ కనీసం 22 నుంచి 25 టన్నుల బరువు గల ఇసుక లోడు లారీ ఆ పార్కులోకి దూసుకువెళ్ళింది. ఇప్పుడిప్పుడే అక్కడ ఇసుకను తొలగించి ఆ లారీని కూడా పైకి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లారీ పై నుండి దూసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రహరీ ఏదైతే గోడ ఉందో ఆ వాల్ని ఢీకొట్టింది. 6 నుంచి ఒక 10 అడుగుల తాలూకా ఎత్తు ఉంటుంది. అక్కడ నుండి వచ్చి ఇక్కడ దూసుకురావడం, ఆ తర్వాత ఇక్కడ ఈ గేట్ని అంటే ఏదైతే ఈ ప్రహరీ ఉందో ప్రహరీని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది. నిజంగా ఎంత అదృష్టం అంటే ఆ సమయంలో పాదసారులు వెళ్తూ ఉంటారు, లేదంటే వివిధ పిల్లలు వెళ్తూ ఉంటారు. నిజంగా లక్కీ అంటే లక్కీయెస్ట్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా. హోటల్ నోవోటల్ ఎదురుగా ఆర్కే బీచ్ బస్ స్టాప్ సమీపంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ చిల్డ్రన్ పార్క్. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం అనేక మంది వాకర్స్ రావడం, అదేవిధంగా కొందరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్ ఒకసారి పార్క్ లోపలికి వెళ్ళి పార్క్ లోపల ఈ లారీ ఎలాంటి విభజన సృష్టించిందని చూద్దాం. లారీ ఆ రోడ్డు పైనటువంటి ఆ రైలింగ్స్ని ఢీకొని, ఆ తర్వాత అక్కడ రోడ్డు పైనటువంటి గోడని ఢీకొన్న తర్వాత చిల్డ్రన్స్ పార్క్ తాలూకా గోడని ఢీకొట్టి లోపలికి దూసుకొచ్చింది. లారీ తాలూకా క్యాబిన్ మనం చూస్తున్నాం ఎలా ఏ విధంగా బెండ్ అయిపోయిందో, ఏ విధంగా వంగిపోయిందో. ఇక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, వారైతే గాయాల పాలయ్యారు. అదృష్టవశాత్తు వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో. ఆర్కే బీచ్ దగ్గర చిల్డ్రన్స్ పార్క్ అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చేది ఈ పసిపాప తాలూకా బొమ్మ. ఈ బొమ్మ దగ్గరికి దాదాపుగా లారీ దూసుకొచ్చింది. ఎక్కడైతే ఈ ప్రహరీ గోడ తాలూకా కాంక్రీట్ శిథిలాలు ఉన్నాయి అవి కూడా దాదాపుగా బొమ్మ వరకు. మీ పేరండి? అల్లూరు నాగరాజ. ఇక్కడ ఇది 3వసారి ఇది యాక్సిడెంట్ జరగడం. కాకపోతే ఏంటంటే పైనుంచి బాగా ఫ్లో ఉంది కనుక ఇక్కడ ఎవరికే బ్రేక్లు పట్టలేదు ఇలాంటి లారీలు వస్తుంటేనే. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ స్టాండర్డ్గా ఇక్కడ పెద్ద గోడ లాంటిది ఏదన్నా పరిశుభ్రంగా కట్టాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు ఇవాళే కాదు రోజు భవిష్యత్తులో జరిగేలా కనిపిస్తున్నాయి. ఈ స్ట్రైట్గా వచ్చేసి ఇగో ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం అంతా గోడలో 2-3 గోడలు, అక్కడో గోడ ఇదో గోడ కొట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ దాకా మొత్తం ఈ ఆర్కే బీచ్ లో చాలా దారుణమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం జాగ్రత్తగా పట్టించుకుని ఇక్కడ పటిష్టమైన గోడ స్టాండర్డ్ గా, ఇంకా లారీ లాంటి ఏదైనా పైనుంచి స్లోలో వచ్చి గుద్దినా కానీ అక్కడ ఆగిపోయేలాగా ఈ కిందకి ఎలా వచ్చి ఇంతమంది యాక్సిడెంట్ అయ్యి చాలా మంది గాయపడ్డారు. ఇంతకు ముందు ఏమో ఒక ఆయన చచ్చిపోయారు ఒక ఆయన. ఇవన్నీ ప్రమాదాలు నివారించాలని చెప్పేసి గవర్నమెంట్ ని కోరుకుంటున్నారు. ఆల్రెడీ ముందు నాకు 2 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, డివైడర్లు పెట్టారు, అంటే సింథటిక్వి.
ఆ తర్వాత ఐరన్ బారికేడ్లు పెట్టారు, ఫ్రైలింగ్ పెట్టారు, ఒక ప్రహరీ గోడ ఉంది, ఇది కూడా ఇక్కడ ఒక గోడ ఉంది. అంటే 3-4 గోడలు బ్రేక్ చేసుకుని వచ్చింది. అంటే మీరు చెప్తున్నట్టుగా భవిష్యత్తులో ఒక గోడ కట్టినా సరే ఆ గోడని ఈ 25-30 టన్నుల బరువు గల లారీలు గుద్దితే ఆగుతుందంటారా? అంతే పటిష్టంగా కట్టాలండి, బాగా స్టాండర్డ్గా చూడండి. మన పిల్లర్ టైపుల్లో కట్టాలన్నమాట. పిల్లర్ టైపులో కడితే ఒకవేళ పొరపాటున ఒకవేళ గుద్దినా కానీ ఈ ప్రజలకు ఏమీ హానికరకుండా ఉంటుందని చెప్పేసి మేము. అల్లూరి నాగరాజు గారు ఆయన అభిప్రాయం ఏంటంటే ఇకనైనా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఇప్పుడు ఏదైతే రైలింగ్స్ ఏర్పాటు చేస్తారో వాటి స్థానంలో ఒక పటిష్టమైనటువంటి నిర్మాణం, ఒక కాంక్రీట్ నిర్మాణం చేపట్టినట్లయితే ప్రమాదాన్ని కొంతవరకు నివారించేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. హర్ష అండి. ఐదర్ బ్రేక్ ఫెయిల్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ ఇతను తాగేసని అయి ఉండొచ్చు. ఈ 2 రీజన్స్ అనుకుంటున్నాను నేనైతే. యా, ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మర్జ్ అవ్వడం ఇక్కడ కాకుండా వేరే చోటైనా మర్జ్ అవ్వచ్చు. ఇంత బిజీ ఇంటర్సెక్షన్ కదా, ఇంత హెవీ వెహికల్స్ ఇక్కడ మర్జ్ అవ్వకుండా మనం ఆపేసేయాలి. ఇప్పుడు చాలా డౌన్లో ఉంది కదా, ఇక్కడ ఈ బీచ్ రోడ్లో అటు నుంచి మర్జ్ అవ్వడానికి బోల్డ్ ఉన్నాయి వేస్, ఇక్కడే మర్జ్ అవ్వక్కర్లేదు. ఇంత డౌన్ ఇది చాలా రిస్క్. 2 చాలా స్పీడ్ బ్రేకర్లు పెట్టచ్చు. స్పీడ్ బ్రేకర్లు పెడితే స్లో అయిపోద్ది వెహికల్. అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఒక 20 స్పీడ్ బ్రేకర్లు పెడితే స్లో అయిపోద్ది, ఆర్ మత్తులో ఉన్న మనిషి లేచిపోతాడు. అంటే ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు అంటే సాధారణంగా 2 వీలర్స్కి లేకపోతే కార్లకి ఇటువంటి వాటికి కంట్రోల్ అవుతుంది. కానీ ఇది హెవీ వెహికల్, దట్టు ఏంటంటే బాగా లోడ్తో ఉన్నటువంటి వెహికల్, ఆ స్పీడ్ బ్రేకర్లు కంట్రోల్ చేయగలుగుతాయా? యాక్చువల్గా అందుకని 2-3 పెట్టాలి సేఫ్టీ. ఒకటి స్పీడ్ బ్రేకర్స్, కొంచెమైనా స్లో అయింది. 2 పెద్ద రాడ్ పెట్టేసేయాలి మధ్యలో. సో అసలు ఇటు రాకూడదు వెహికల్, ఆ రాడ్ ఆపేసేయాలి. హెవీ వెహికల్స్ నా రాడ్ ఆపేయాలి, స్టీల్ రాడ్ ఆపేసేయాలి. వీడియో జర్నలిస్ట్ హేమంత్ తులసి, జగదీష్ కుమార్, జేకే స్నోబార్, హోటల్ నోవాటెల్ డౌన్ ప్రాంతం నుంచి, విశాఖపట్నం.